ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నటి కీర్తి సురేష్ 17 అక్టోబర్ 1992లో చెన్నైలో జన్మించారు. పెర్ల్ అకాడమీ ఫ్యాషన్ డిజైన్లో ఎంఏ ఆనర్స్ కోర్సు చేశారు. 2000 సంవత్సరం నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. కీర్తి సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు. నిర్మాత జి సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి వెండి తెరకు తిరిగి వచ్చిన తర్వాత హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. కీర్తి తల్లిదండ్రులు మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక. మేనక నిజానికి తమిళ ప్రాంతానికి చెందినవారు. కీర్తి అక్క రేవతి సురేష్ విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్లో పనిచేశారు రేవతి. 4వ తరగతి వరకు తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు కీర్తి. ఆ తర్వాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. స్కాట్లాండ్లో 4 నెలల పాటు ఒక కోర్సు చేసిన కీర్తి లండన్లో 2 నెలల ఇంటర్న్షిప్ చేశారు. సినిమాల్లో నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు యాంటోనీ తాటిల్ను 2024 డిసెంబర్ 12న గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో పెళ్లి చేసుకున్నారు. కీర్తి సురేష్ 2022లో ఒక మ్యూజిక్ వీడియో కూడా నటించారు. గాంధారి. అనన్య భట్ గాయని. పవన్ సిహెచ్ సంగీత దర్శకత్వం వహించారు. కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్. 2018 జాతీయ ఉత్తమ నటిగా మహానటి సినిమానికి గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. మహానటి సినిమానికి గాను 2018లో సైమా అవార్డు కూడా అందుకున్నారు. 15 ఏళ్ల స్నేహం తర్వాత కీర్తి తన చిరకాల ప్రియుడు యాంటోనీ తాటిల్ను 12 డిసెంబర్ 2024 గోవాలోని సాంప్రదాయ తమిళ, బ్రాహ్మణ మరియు క్రైస్తవ వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. అతని కుటుంబం కేరళలోని కొచ్చికి చెందినది. అతను కేరళలో రిసార్ట్లను కలిగి ఉన్న ఇంజనీర్ మరియు వ్యాపారవేత్త మరియు ఆస్పరోస్ విండో సొల్యూషన్స్ ఎల్ఎల్పికి సహ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దక్షిణ భారత నటీమణుల్లో కీర్తి సురేష్ కూడా ఉన్నారు. ఆమె 2021 ఫోర్బ్స్ ఇండియా యొక్క 30 అండ్ 30 జాబితాలో స్థానం కూడా పొందారు. 2024లో వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 కీర్తి శకం సినిమాకి గాను బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది కీర్తి సురేష్. వీరి తల్లి మేనక చిరంజీవి పక్కన సినిమాల్లో నటించారు. చిరంజీవి స్నేక్ పాత్ర చేసిన పున్నమినాగు సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించింది కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక. కీర్తి సురేష్ వాళ్ళ అమ్మమ్మ కూడా నటీమణే. 3 తరాల నటీమణులు వాళ్ళ వంశంలో ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ టు బ్యూటిఫుల్ కపుల్. మహానటి మూవీలో మహానటి సావిత్రి పాత్ర అత్యద్భుతంగా నటించి ప్రేక్షకులందరి నుంచి ఎంతో మంచి గుర్తింపు లభించుకున్న కీర్తి సురేష్ వివాహం ఆడారు. ఇంకా మంచి సినిమాలలో నటించాలని కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ టు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బ్యూటిఫుల్ కపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్ చూడండి. దాంట్లో సినీ సెలబ్రిటీస్ చాలామంది బయోగ్రఫీస్ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.